లాస్ట్ వీకెండ్ వారధి ఫార్మ్స్కి వెళ్ళాము ఫ్యామిలీ అందరం కలిసి. మా వదిన వాళ్ళకి చాలా దగ్గర అనమాట వారధి ఫార్మ్స్. సో వాళ్ళు ఎవ్రీ వీక్ వెళ్ళి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ ఈ సాటర్డే మేము కూడా వెళ్ళామన్నమాట. ఎలాగో కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం కదా అని చెప్పి పనిలో పని బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నాం. ఎంట్రన్స్లో వచ్చేసి ఏదో కుక్ చేస్తున్నారనమాట. అండ్ రైట్ సైడ్ గ్రాసరీ స్టోర్ ఉంది. గ్రాసరీ స్టోర్ ముందు ఈ వెజిటబుల్స్ అవి ఉన్నాయన్నమాట. అండ్ గ్రాసరీ స్టోర్ లోపల ఇది. ఆ రోజు నేనేం తీసుకోలేకపోయాను, బిల్లింగ్కి చాలా టైం పడుతుందని చెప్పి. మా వదిన వాళ్ళు రాగానే ఫస్ట్ కూరగాయలు తీసేసుకున్నారు. పొద్దుక్కే కొద్దీ జనం పెరిగిపోతారు, బిల్లింగ్కి టైం పడుతుందని చెప్పి ముందు తీసేసుకున్నారు అనమాట. ఇప్పుడు మిస్ అయ్యాను, బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారధి ఫార్మ్స్లో కూడా ట్రై చేయాలి. మా వదిన వాళ్ళది బిల్లింగ్ అయిపోయేలోపు యాక్చువల్గా నేను తినేసి పిల్లలకు పెట్టడం కూడా అయిపోయిందనమాట దాదాపు. అండ్ ఇవి చూసారా, రెడ్ పల్లీలట, దేశీవి. నేను ఎప్పుడూ చూడలేదు ఏ స్టోర్లోనూ. మేబీ నేను మిస్ అయ్యాను, లేవో తెలియదు కానీ. అండ్ క్యూ చూసారా, దాదాపు 20 minutes పడుతుంది బిల్లింగ్కి. అండ్ ఇక్కడ కింద బుట్టలు ఉన్నాయి కదా, ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే రాగి ఇడ్లీ తిన్నా. అండ్ ఒక నవారా దోశ చెప్పినట్టున్నారు. అండ్ కొర్ర పొంగలి. వాటితో పాటు ఉప్మా అండ్ గారెలు కూడా టేస్ట్ చేసామన్నమాట, అందరం కలిసి వెళ్ళాం కదా. బేసిక్గా నాకు అసలు గోధుమ రవ్వ ఉప్మా నచ్చదనమాట, బట్ అక్కడ చాలా బాగుంది. పేర్లు కొత్తగా ఉంటాయేమో కానీ టేస్ట్లు అన్నీ బాగుంటాయి. ఇన్ కేస్ ఎవరైనా ఈ రకరకాల రైసులతో రకరకాల రవ్వలతో దోశ ఇడ్లీ ఎలా ఉంటుంది అని డౌట్ ఉన్న వాళ్ళకి డౌట్ ఏం అక్కర్లేదు. మనం తినలేనంతగా ఏది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మనం రోజు చేసుకునే ఇడ్లీ దోశ కన్నా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్తీ. కొర్ర పొంగలి అక్కడ మా వదిన ఫేవరెట్ అయిపోయిందనమాట. అంతకుముందు వాళ్ళు తిని ఇప్పుడు మాతో టేస్ట్ చేయించారు. అంటే బేసిక్గా కొర్రలతో కట్టె పొంగల్ అనమాట. నేను ఇంట్లో కూడా చేస్తాను కానీ బయట అది చాలా బాగుంది. అండ్ మా ఆయన సడన్గా ఉప్మా ప్లేట్ పట్టుకొని వచ్చారనమాట. ఆ ప్లేట్ చూడగానే నా రియాక్షన్ ఏంటంటే, బయట కూడా ఉప్మా తింటారా అని. అసలే మనకు ఉప్మా నచ్చదు కదా, బట్ ఆ ఉప్మా టేస్ట్ చేసిన తర్వాత ఉప్మా కూడా ఇంత బాగుంటుందా అనిపించింది. ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటివి ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఏదైనా న్యాచురల్ ఫార్మింగ్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వర్త్ ఇట్ అబ్బా. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.